ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం జ్ఞానరామీ దేశం విజ్ఞాన సీమ భారతదేశం విజ్ఞాన సీమ భారతదేశం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం కాలమంత పడి ఉంది చీకటిలో ప్రగతి జాడకనరాని నేలలో లోకమంత నవనూతనాలకై ఎదురు చూపు చూస్తున్న వేళలో సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే సందేశం సకల శాస్త్రాలు ఇచ్చిన దేశం పరిశోధనలే తన సందేశం నిత్యనూతనం చిరపురాతనం వందే భారత మాతరం వందే భారత మాతరం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం దేవ భాష ధరి చేరడానికి దారి చూపిన పాణిని మౌనం యంత్రమంత్రముల భరద్వాజుడే హిమాలయానపు శస్త్రచికిత్సల సుశ్రుతమై ఔషధమాయుర్వేదం శస్త్రచికిత్సల సుశ్రుతమై జనకుని ఔషధమాయుర్వేదం హిందుస్థాన్ ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం విజ్ఞాన శాస్త్రముల వెలిగిన దీపం చూపిన చంద్రుడు భౌతిక శాస్త్రాల చూపిన చంద్రుడు భౌతిక వెలిగిన దీపం అందరి పొసగిన కౌని చూపిన చంద్రుడు భౌతిక చూపిన చంద్రుడు భౌతిక ఆవిష్కరణల పొసగిన కౌని వారసులం ఆవిష్కరణల కారకులం విజ్ఞాన సీమ భారతదేశం విజ్ఞాన సీమ భారతదేశం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం How can I speak with you? As I speak with you with the help of these spectacles. These are the new technology of AI. When I wear these spectacles, I speak with you which language I can like. And now I speak with you in Telugu also. ఓయ్ పిల్లలు మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కదూ క్యూరీ అరే ఇంకో మా ఫ్రెండ్ రావాలే ఎక్కడుంది ఈమె విద్యార్థులారా 1897 నవంబర్ 4 నేను కేరళలో జన్మించాను. ఇప్పుడు మీకు లాగా చదువుకోవడానికి మహిళలకు అవకాశం ఉండేదే కాదు. కానీ నా ప్రతిభతో నా పట్టుదలతో భారతదేశంలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాను.
అమెరికాలోని మిషన్ పరిశోధనలే కాకుండా ప్రకృతి పరిరక్షణకు కృషి చేసినందుకు భారత ప్రభుత్వం నాకు 1977లో పద్మశ్రీ అవార్డుకి సత్కరించింది. ఎంతకీ నేనెవరో తెలుసా? నేనే మీ జానకి అమల్ని. No. With the help of discoveries of great scientist Elon Musk, I have a chip in my brain. I can speak any language. థ్యాంక్స్. ఏ పిల్లలు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎవరినా అని చూస్తున్నారా? ప్రకృతి గురించి తెలుసుకోవాలని మీకు కూడా ఉత్సాహంగా ఉంది కదా? కృషి, పట్టుదల, విశ్వాసం ఉంటే ఏ అడ్డంకులు మనల్ని ఆపలేవు. ఎందుకీ నేనెవరో తెలుసా? 1920 జూలై 25న ఇంగ్లాండ్ లో జన్మించిన రసలిన్ ఫ్రాంక్లిన్. హర్యానాలో పుట్టిన నేను పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి ఒకసారి అంతరిక్షానికి వెళ్లి నాకు ఇష్టమైన అంతరిక్షంలోనే ఉండిపోయాను. నేను మీకు ఇష్టమైన కల్పనా చావ్లా. 1963 కేరళలో జన్మించాను నేను. మీలాగే గణితం, ఫిజిక్స్ ఎంతో ఇష్టంతో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మిసైల్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సాధించాను. అంత దూరం నుంచి వచ్చి మీకు ఎటువంటి సందేశం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమైనా అర్థం ఉంటుందా? అందుకే మేమందరం కూడా మీకు సందేశం ఇచ్చి వెళ్ళిపోబోతున్నాం. కష్టం మరియు ధైర్యం రెండు కలిస్తేనే మనకు విజయం సిద్ధిస్తుంది. అలానే జ్ఞానం కోసం చేసిన ప్రయత్నం ఎన్నటికీ వృధా కాదు. అవకాశం ఉన్నా లేకపోయినా కష్టపడి ఇష్టపడి సాధించగలన సంకల్పంతో సాధిస్తే మీరు కూడా అలా గొప్ప విజయాలు సాధించగలరు. మీ అందరిలోనూ ఒక శాస్త్రవేత్త దాగి ఉన్నాడు. ప్రశ్నలు అడగండి, సమాధానాలు నేర్చుకోండి, పరిశోధించండి. కలలు కనడమే కాదు, వాటిని ధైర్యంగా సాధించడానికి కృషి చేయండి. లక్ష్యం పెద్దదిగా పెట్టుకొని దాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చూశారుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సీపురం విద్యార్థులు 2026వ సంవత్సరం సైన్స్ దినోత్సవ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించారో, అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనలే కాదు, సందేశాత్మకమైనటువంటి స్కిట్స్తో పాటుగా చక్కనైనటువంటి నృత్య ప్రదర్శనలు కూడా చేశారు. ఔరా అనిపించారు. అంతేకాదు, ఎంతో గొప్పవైన విలువైన బహుమతులను కూడా చేజెక్కించుకున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం మా విద్యార్థులు ఇంతటి చక్కనైనటువంటి ప్రదర్శనలు చేశారు. అలాగే ఈ సైన్స్ దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించబడడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ప్రధానోపాధ్యాయుల వారికి మరియు ఉపాధ్యాయ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇట్లు మీ సైన్స్ ఉపాధ్యాయులు.